చిన్న పాప కూడా వస్తుంది చూడండి. ఇక్కడ బొగతలో ఈ సోలార్ లైట్స్ అయితే ఏర్పాటు చేశారు, కానీ అవి నైట్ వెలుగుతున్నాయో లేదో తెలియని పరిస్థితి. ఇక్కడ కొంత వాతావరణం అయితే బాగానే ఉంది, కానీ వచ్చేటటువంటి వాళ్ళకు పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు మాత్రం నిరాశ మిగులుతుంది. దానికి సంబంధించిన పార్కింగ్ ప్లేస్ కానీ, హోటల్ కానీ, తర్వాత ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో ఇవంతా కూడా కొంత ఇబ్బందులు అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని కూడా అటవీ శాఖ వాళ్ళు, సంబంధిత కలెక్టర్ గారు, టూరిజం డిపార్ట్మెంట్ వారు కూడా వెంటనే స్పందించి దీన్ని మంచిగా డెవలప్ చేస్తే బాగుంటుందని మరి ఇక్కడ ప్రయాణికులు అయితే తెలియపరుస్తున్నారు. ఇక్కడ వాహనాలకు అలాగే మనుషులకు టికెట్ అయితే బాగా మంచిగానే తీసుకుంటున్నారు, కానీ డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఇక్కడ మనం చూడొచ్చు రోడ్ సౌకర్యం కానీ, ఇలా తర్వాత ఇక్కడ నిత్యావసర మరి ఫెసిలిటీస్ అనేవి కూడా లేనటువంటి పరిస్థితి. వెంటనే దీనికి తగినటువంటి పరిష్కారం చూపించాలని కూడా ఇక్కడ కోరుతున్నారు. ఈ వాహనంలోనే తీసుకెళ్తా ఉంటారు. మనకు ఇక్కడ చూడవచ్చు పార్కింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు టూరిస్ట్ వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. దీది आप कैसे लग रहा है? मुझे बहुत अच्छा लगा है। आपका नाम बोलो। मेरा नाम यहाँ पे आके मेरे को बहुत अच्छा लगा और मेरा एक्सपीरियंस है कि यहाँ पे मैं दोबारा आऊँ और बहुत ज्यादा पानी होगा तब आऊँ। ठीक है, आप क्या क्या बोलना है? आपका अनुभव क्या है? आप कौन सा गांव से आए, कौन सा स्टेट में? बीजापुर जिला से आई हूँ। मेरे को बहुत अच्छा लगा और आप यहाँ तो मेरे को बहुत दूर लगा। ये बोगता पाल्स कैसे है? ये बार भी बहुत अच्छा लगा और दोबारा फिर आऊंगी। फिर आऊंगी। आपका अनुभव? अच्छा लगा मेरे को। आपका अनुभव क्या? చూసి నాకు ఇదేంత తక్కువ. ఇక చాలా టూరిస్టులు చూసాను. आपका अनुभव बोलो। సూపర్ है, సూపర్. అట్లయితే ఇక్కడ వీళ్ళ అనుభవాలు కూడా చూద్దాం. మీ అనుభవాలు ఎట్లా? మాటలు లేవంటారా మీరు? ఓకే, వచ్చేయండి మొత్తానికి. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా అమ్ముతుంటారు. అజయ్ వ్యక్తాన్ని ఒకసారి చెప్తాడు, మీరు వినండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్ని. మాది వాజేడు మండలం, ములుగు జిల్లా.